దేవుని వాక్యము నిత్య నూతనమైనది. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం చదివినా ధ్యానించినా దేవుడు ఒక నూతనమైన విధానంలో మన ప్రస్తుత పరిస్థితికి ఫర్ టుడే ఈ రోజు కొరకు అవసరమైన మాటలు ఈరోజు దేవుడు అనుగ్రహిస్తాడు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. ఇరవయో వచనం, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా, ఇరవై 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త ఇద్దరు కూడా పాత నిబంధన గ్రంథంలో చాలా ఘనమైన దేవుని సేవ జరిగించిన ప్రవక్తలు. 2 ప్రామినెంట్ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్. ఏలియా ప్రవక్త దేవుని చేతిలో బహుబలంగా వాడబడిన తరువాత ఏలియా ఇక పరలోకానికి అగ్ని రథముల చేత కొనిపోబడతాడు అన్న సమయంలో దేవుడు ఏలియా ప్రవక్తకి ఇచ్చిన ప్రేరేపణను బట్టి ఎలీషా అనే వ్యక్తి తన తండ్రి యొక్క ఎడ్లతో తాను ఆ పొలాన్ని దున్నిస్తున్న ఆ సందర్భంలో దేవుడు తనకిచ్చిన ప్రేరేపణను బట్టి ఎలీషా అనే వ్యక్తిని దేవుని సేవ కొరకు పిలిచినట్లుగా మనం గమనిస్తాము. ఆనాట నుండి ఎలీషా ఏలియాతో కలిసి దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుతాడు. ఒకానొక సమయం వచ్చేసరికి ఆ దేవుని సమయంలో ఏలియా ప్రవక్త అగ్ని రథముల చేత ఆకాశానికి కొనిపోబడుతున్న సమయంలో ఎలీషా ఏలియాను ఒక మాట అడుగుతాడు. అదేంటంటే, అయ్యా నీ దగ్గర నేను ఉన్నాను, నీతో కలిసి మరి నీవు దేవుని ద్వారా నాకు ఇచ్చిన పిలుపుకు నేను స్పందించి నేను నమ్మకంగా పనిచేశాను కాబట్టి మీరు పరలోకానికి ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతున్న సందర్భంలో మీ బట్టలు ఇవ్వండి, మీ ఇల్లు ఇవ్వండి, లేకపోతే మీ ఆస్తి ఇవ్వండి, మేము అడగలేదండి. చూడండి, చాలాసార్లు తల్లిదండ్రులు జీవిత చరమాంకంలో ఆఖరు స్టేజెస్లో ఉన్నప్పుడు, లేకపోతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినప్పుడు పిల్లలందరూ దగ్గర చేరతారు. కొంతమంది చాలా ప్రేమగా అమ్మ నాన్నతో ఉండాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ రోజుల్లో మనుషులు బాగా కమర్షియల్ అయిపోతున్నారు కదండి. మనుషులంతా డబ్బు పరంగానే ఆలోచిస్తూ ఉన్నారు చాలామంది. దేవుడు లేని వారు ప్రాముఖ్యంగా బంధాల కంటే ఎక్కువ ధనానికి విలువ ఇచ్చేవారు ఉన్నారు. సో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వారి సమాధి దగ్గర ఏడవడం ఆపుతున్నారంట. ఇప్పుడే ఏడవద్దు, ఒక విషయం తేలాక ఏడుద్దామని. ఆ విషయం ఏంటంటే, వాళ్ళ నాన్నో అమ్మో చనిపోయినప్పుడు వీలునామా రాస్తారు కదండి. ఆ వీలునామాలో విల్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ వీలునామాలో ఎవరికి ఎంత ఆస్తి రాశారో చూశాక మాకు న్యాయం జరిగిందంటే, మాకు ఇవ్వాల్సిందంతా ఇచ్చారంటే అప్పుడు ఏడుస్తాం. లేకపోతే వాళ్ళ కోసం ఏడవలసిన అవసరం కూడా లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంట కొన్ని కుటుంబాల్లో. ఎంత దురదృష్టకరమైన పరిస్థితి. ఏలియా ఆకాశానికి పరలోకానికి అగ్ని రథములతో కొనిపోబడిన ఆ సందర్భంలో ఎలీషా ఏలియాని ఏం అడుగుతున్నాడంటే, నీ ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయి. ఐ వాంట్ యువర్ అనాయింటింగ్. నీ మీద ఉన్న అభిషేకం నాకు కావాలి. నీవు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోతున్నావు, కానీ నేను కూడా యోగ్యమైన సేవ చేయాలి. నేను కూడా దేవుని చేతిలో మీ వలె బలంగా వాడబడాలి. అది నేను కోరుకుంటున్నాను. మీ మీద ఉన్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమని అడిగినట్లు వాక్యంలో గమనిస్తున్నాం. సో దేవుడు ఎలీషా యొక్క ఆశను నెరవేర్చాడు. ఏలియా తన జీవిత కాలంలో 7 అద్భుత కార్యాలు జరిగిస్తే ఎలీషా తన జీవిత కాలంలో 14 అద్భుత కార్యాలు, అంటే 2 పాళ్ళు అడిగాడు కదండి, డబుల్ పోర్షన్, డబుల్ మెజర్ అడిగాడు. సో 2 అంతలుగా దేవుడు ఎలీషా ప్రవక్తను వాడుకున్నాడు. సరే ఎలీషా ప్రవక్త తన పరిచర్యలో సేవలో ముందుకు కొనసాగుతూ వెళ్తున్న సందర్భంలో యెరికో అనే ఒక పట్టణానికి వచ్చినట్లుగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసాం. యెరికో అనే మాటకు అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ అనే మాట, సువాసన భరితమైన పట్టణము, మంచి పట్టణం. యెరికో అనే మాటకు చాలా మంచి అర్థం ఉంది. యెరికో అనే పట్టణం ఒక ప్రామినెంట్ సిటీ, ఒక చక్కని విలువ కలిగిన పట్టణము. చాలామంది వ్యాపారం చేసేవారు, ఆ ప్రాంతానికి వెళ్ళేవారు, చాలామంది ప్రజలు ఆ ప్రాంతంలో ఆ పట్టణంలో నివసిస్తూ ఉండేవారు.
ఎలీషా ఆ ప్రాంతానికి వెళ్ళిన తరువాత ఆ పట్టణంలో ఉన్నవారు ఎలీషా వద్దకు ఒక కంప్లైంట్ తీసుకొచ్చినట్లుగా, ఒక సమస్య తీసుకొచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎలీషా దేవుని ప్రవక్త కాబట్టి మన సమస్యలకు పరిష్కారం దేవుని ప్రవక్త దగ్గర దొరుకుతాయి అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఈ రోజుల్లో చాలా మంది సమస్యలలోనే బ్రతుకుతున్నారు, సమస్యలలోనే చనిపోతున్నారు. దే ఆర్ లివింగ్ విత్ ప్రాబ్లమ్స్, దే ఆర్ డయింగ్ ఇన్ ప్రాబ్లమ్స్. సమస్యలలోనే చనిపోతున్నారు. ఎందుకంటే ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడని తెలియక చాలామంది సమస్యలతో బ్రతుకుతూ, సమస్యలతో బ్రతుకుని ఈడుస్తూ, సమస్యలలోనే విసిగి వేసారిపోయి మరణం కూడా అయిపోతున్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో మనందరం మన సమస్యలకు పరిష్కారం దేవుని సన్నిధిలో ఉందని, మన సమస్యలకు జవాబిచ్చే దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని సన్నిధికి వచ్చాం కాబట్టి ఆయన సన్నిధిలో మనకు ఖచ్చితంగా పరిష్కారం ఉంది. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త వద్దకు ఆ పట్టణపు వారు ఒక ప్రాబ్లంతో వచ్చారు, ఒక కంప్లైంట్తో వచ్చారు. తాము ఫిక్స్ చేయలేని సమస్య, వారు ఏం చేసినా కూడా ఆ సమస్యకు పరిష్కారం రావట్లేదు. దేవుని ప్రవక్తలో దేవుని శక్తి ఉంటుంది. దేవుని ప్రవక్త దేవుని ఆలోచనల ద్వారా నడిపించబడుతూ ఉంటాడు. దేవుని ప్రవక్త మాట సెలవిస్తే అది జరుగుతుంది. కనుక దేవుని ప్రవక్త దగ్గరకు వద్దాము అని వచ్చారు. వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే 19వ వచనంలో, అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సిటీలో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా బిజినెసెస్ నడుస్తున్నాయి, చాలా వ్యాపారాలు నడుస్తున్నాయి, చాలా అందమైన మాన్యుమెంట్స్, కట్టడాలు ఉన్నాయి. ఈ పట్టణంలో చూడడానికి చాలా రమ్యంగా కనబడుతుంది, కానీ ఈ పట్టణంలో నీళ్లు మంచివి కాదు, నీళ్లు బాలేవు కాబట్టి భూమి కూడా నిస్సారం అయిపోయింది అనే 2 అంశాలు పట్టణంలో ఉన్న ప్రజలు ఎలీషా ప్రవక్తకు చెప్తున్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితము ఎరికో పట్టణం లాగే ఉందండి. ఎరికో పట్టణం లాగా ఉందని ఎందుకు అంటున్నానంటే, పైకి చాలా అందంగా, పైకి చాలా రమ్యంగా, పైకి చాలా చక్కగా కనబడుతున్నారు, కానీ లోపల మాత్రం బాలేదు. తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు. విన్నారండి ఆ సామెత? పేరేమో గొప్ప అంట, ఊరేమో దిబ్బ అంట. కొన్నిసార్లు కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఆన్ ది అవుట్ సైడ్ బయటకు చూస్తే దే లుక్ లైక్ దే ఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్. వీళ్ళంత విజయం ఇంకెవరు సాధించలేదండి, వీళ్ళ జీవితంలో పొందుకున్నంత ఇంకెవరికి దొరకలేదండి అన్నట్లుగా బయటకు చాలా గొప్పగా వారి జీవితం కనబడతా ఉంటుంది, కానీ లోపలంతా వారి జీవితం చాలా శూన్యంగా ఉంటుంది. ప్రజలు బయటకి చాలా సంతోషంగా, చాలా సౌభాగ్యవంతంగా, చాలా సాటిస్ఫైడ్ లైఫ్ బ్రతుకుతున్నట్లుగా, వాళ్ళకున్నంత సంతోషము, వాళ్ళకున్నంత సంతృప్తి ఇంకెవరికి లేదన్నట్లుగా జీవిస్తున్నారు. కానీ లోపల మాత్రం చాలా ఖాళీగా, చాలా బాధగా, చాలా ఒంటరితనంతో, చాలా వేదనతో జీవితంలో కొన్ని వారు ఫిక్స్ చేసుకోలేని సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. సరే, ఈ సమస్యను దేవుని ప్రవక్త వద్దకు తీసుకొచ్చిన తర్వాత ఆయన దగ్గర సొల్యూషన్ ఉంది. ఎలీషా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి సమస్య రాగానే, అయ్యో ఇది ఎవరు ఫిక్స్ చేయలేదా ఇప్పటి వరకు, సో నాకు కూడా తెలియదు ఏం చేయాలని చేతులు ఎత్తేయలేదండి. లేకపోతే కాసేపు కూర్చొని పుస్తకాలన్నీ తిరిగేశాడండి. పుస్తకాలు తిరిగేసి లేకపోతే గూగుల్ వెతికాడా? ఈ రోజుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? గూగుల్లోకి వెళ్ళిపోతున్నారు, యూట్యూబ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇలా వస్తే ఏమి చేయాలి? మొన్న ఒక అమ్మాయి చెప్తుంది నాకు, ఈజీగా ఎలా చనిపోవాలని గూగుల్లో వెతికేసిందంట. ఏంటండి, జీవితంలో కృంగుదల వచ్చి ఈజీగా ఎలా చనిపోవాలి, ఈజీగా చనిపోవడానికి మార్గాలు ఏంటని గూగుల్లో కూడా వెతికానక్క అని చెప్పి ఏడుస్తుంది. పిచ్చిదాన, అలాంటి పనులు ఎప్పుడు చెయ్యకు. నీ జీవితం చాలా విలువైంది. చాలా కష్టపడి నీ తల్లిదండ్రులు పెంచారు, చాలా ఆశీర్వదించి ఈ మనిషి జన్మను దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన రూపంలో, ఆయన పోలికలను చేయబడ్డావు. ఈ ప్రాణం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? అది చాలా తప్పుడు ఆలోచన, అది అపవాది కలగజేస్తున్న ఆలోచన. అసలు ఏమాత్రం కూడా అటువంటి ఆలోచనలకు చోటు ఇవ్వద్దని చెప్పాను. సరే, ఎలీషా ప్రవక్త వద్దకు సమస్య తీసుకొని రాబడినప్పుడు, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, లెట్ మీ
ట్రై టు ఫైండ్ సమ్ ఆన్సర్స్. ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాను, లేకపోతే ఏదైనా పుస్తకాల్లో ఇలాంటి పరిస్థితికి సొల్యూషన్ ఉందేమో ఆలోచిస్తాను. ఇది చాలా తీరని సమస్య. ఈ పట్టణం అంతా సఫర్ అవుతున్నారంటే ఇది చాలా పెద్ద సమస్య. కాబట్టి లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అని కొద్దిసేపు కూడా సమయం తీసుకున్నట్లు మనకు కనబడదు. వెంటనే ఒక సొల్యూషన్ చెప్పాడండి. దైవజనుడు చెప్పిన సొల్యూషన్ ఏంటంటే 20వ వచనంలో, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా. చూడడానికి సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంది, అవునా కదా? పట్టణం పెద్ద పట్టణం, ఎరికో పట్టణం అంత నిస్సారం అయిపోయింది. కానీ దైవజనుడు అంటున్నాడు దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది, దీనికి చాలా ఈజీ సొల్యూషన్ ఉంది. చాలా త్వరగా ఇన్ని సంవత్సరాల నుండి మీరు పడుతున్న ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారము నా దగ్గర ఉంది అని దైవజనుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు 10 సంవత్సరాల నుండి ఈ సమస్యతో బాధపడుతున్నాను, నాకు సొల్యూషన్ రావడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుందేమో అంటే దేవుడు అంటున్నాడు 10 నిమిషాలు కూడా పట్టదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఆలోచనతో నేను చాలా కృంగిపోతున్నాను. ఒక 10 రోజుల నుండి ఇదే ఆలోచన నా మనసును తినేస్తుంది. ఈ ఆలోచనతో నాకు నిద్ర పట్టడం లేదు. ఈ ఆలోచన నుండి నేను బయటపడాలంటే నాకు ఇంకో 10 రోజులు పడుతుందేమో అంటే దేవుడు అంటున్నాడు కాదు, క్షణంలో నేను ఆ ఆలోచన నీ మనసులో నుండి బయటకు తీసివేయగలను అంటున్నాడు. హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకొని నా యొద్దకు తీసుకొని రండి. ఉప్పు దేనికి సాదృశ్యం? దైవజనుడు ఇస్తున్న సొల్యూషన్ చాలా సింపుల్, కానీ ఈ సొల్యూషన్లో చాలా శ్రేష్టమైన ఆత్మీయ అర్థము ఉంది. ఉప్పు తీసుకురమ్మంటున్నాడు. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే యేసయ్య అన్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మనం ఉప్పు అంటండి, ఈ ప్రపంచానికి మనము ఉప్పు అంట. ఉప్పు లేని కిచెన్ ఉంటుందా? ఉప్పు లేని రెస్టారెంట్ ఉంటుందా? ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? ఉండదు. ఉప్పు లేని ఇల్లు అంటే చప్ప ఇల్లు, ఇంట్లో ఎవరు భోజనం కూడా చేయలేరు. ఉప్పు లేని పదార్థాలు తినాలంటే ఎంత డిప్రెషన్ వచ్చేస్తుందో. ఎస్పెషలీ హై బీపీ ఉన్న వాళ్ళు, లేకపోతే హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి డాక్టర్స్ అస్సలు ఉప్పు వేయకూడదు అంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో. ఈ చప్ప కూరలు ఏం తినమంటారు? ఇలా పెట్టుకుంటుంటేనే వామిటింగ్ వచ్చేసేలా ఉందంటారు కదండి. ఉప్పుకున్న ప్రత్యేకత అది. ఉప్పు అంత అవసరం వంటలలో, కూరలలో. సరే, ఉప్పు దేనికి సాదృశ్యం? యేసయ్య అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే యేసయ్య చెప్పిన మాట ఏంటంటే ఈ లోకానికి మీరు అవసరము. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావా నేను ఎవరికి ఉపయోగం లేదని? కొన్నిసార్లు అపవాదం అంటాడు నీ లైఫ్ వేస్ట్, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, మీ అమ్మకి నీ వల్ల ఉపయోగం లేదు, మీ నాన్నకి నీ వల్ల ఉపయోగం లేదు, నీ తోబుట్టులకి నీ వల్ల ఉపయోగం లేదు, నీ జీవితం వేస్ట్. యేసయ్య అంటున్నారు నువ్వు నాకు కావాలంటున్నారు. హల్లెలూయా. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టుకుంటే నేను ఉపయోగకరంగా దేవుడు మార్చి అనేక మందికి ప్రయోజనార్థంగా దేవుడు నేను చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ ఉప్పులో అంట ఉప్పదనం ఉండాలంట. ఉప్పులో ఏముంటుందండి? ఉప్పు అనగానే ఎలా డిఫైన్ చేస్తాం చెప్పండి? ఉప్పు ఎలా ఉంటుంది? వైట్ ఉంటుంది. ఉప్పు క్రిస్టల్స్ లాగా ఉండొచ్చు, లేకపోతే ఒక ఫైన్ పౌడర్ లాగా ఉండొచ్చు. సరే, క్రిస్టల్స్ లాగా ఫైన్ పౌడర్ లాగా కనబడింది అంతా ఉప్పు అంటామా? షుగర్ కూడా అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు, ఒక బౌల్లో షుగర్ పెడితే ఏది ఉప్పో ఏది షుగరో చూసి ఎవరైనా చెప్పగలరా? ఎగ్జాక్ట్ సేమ్ ఉందనుకోండి, దాని సైజ్ లేకపోతే దాని పరిస్థితులు ఒకేలా ఉంటే అలా పెడితే మనం చెప్పగలమా? చెప్పలేం. ఎలా తెలుస్తుంది? రుచి చూస్తే తెలుస్తుంది, లేకపోతే కొన్ని చీమలను వదిలేస్తే తెలుస్తుంది, అంతే కదా. చీమలు వెళ్ళి ఆ చక్కెర బౌల్ నిండా పట్టేస్తాయి, ఉప్పును మాత్రం వదిలేస్తాయి. సో దట్స్ హౌ వి నో. సరే, ఉప్పులో ఉన్న ఉప్పదనమే ఉప్పుకు చాలా విలువను ఇస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అందరూ ఒకలాగే కనబడుతున్నారు చూడ్డానికి. ప్రపంచంలో ఉన్న మనుషులు మీరు అందరూ ఒకేలా ఉన్నారు, అంతే కదండి. అందరం మనం ఉన్నంత హైట్ లాగే ఉన్నారు, అందరం డిఫరెంట్ సైజెస్లో ఉన్నాము, డిఫరెంట్ ఫీచర్స్తో ఉన్నాము, డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నాము, ఆయా ఉద్యోగాలు చేస్తున్నాం, అందరు చూడడానికి ఒకేలా ఉన్నాము. కానీ ఉప్పులో ఉన్న ప్రత్యేకత, దానిలో ఉన్న ఉప్పదనం. ఇప్పుడు ఒక విశ్వాసి ఉప్పు వలె ఉండాలి అంటే అర్థం ఏంటంటే బయటకి మన రూపం మార్చుకోవాలని కాదు దేవుడు కోరుతుంది, నీ లోపల క్రీస్తు ఉండాలి. హల్లెలూయా. ద క్రైస్ట్ ఇన్ us యాక్చువల్లీ బ్రింగ్స్ ద సాల్టీనెస్. ఎలా అయితే ఉప్పులో ఉప్పదనం ఉంటే దానికి విలువ, విశ్వాసిలో క్రీస్తు ప్రభు ఉంటేనే మనకు విలువ. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా భక్తుడు అంటున్నాడు ఒక కొత్త పాత్రలో నాకు ఉప్పు తీసుకొని రండి. పాత పాత్రలో ఎందుకని లేదండి?
పాత పాత్రలో అనలేదు, క్రొత్త పాత్రలో అన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వి మళ్ళీ పుట్టాలి? ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు రావాలంటే ఇప్పుడు మళ్ళీ బయటకు రాలేండి, లోపలికి వెళ్ళలేము, బయటికి రాలేము, ఎందుకంటే పెరిగిపోయాం. కానీ జీసస్ స్పోక్ అబౌట్ ద న్యూ బర్త్, జీసస్ స్పోక్ అబౌట్ ద స్పిరిచువల్ బర్త్. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ క్రొత్త జన్మ ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి, ఆత్మ సంబంధమైన జన్మను గురించి. సో ఒక క్రొత్త పాత్ర తీసుకురండి అంటే అర్థం ఏంటంటే ఒక నూతన సృష్టిగా మనము చేయబడాలి. నూతన సృష్టిగా ఎప్పుడవుతాం? ఇవన్నీ పాత బ్రతుకులే కదండి, ఎప్పుడో పుట్టాం కదా. మనం పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలుసు. బర్త్డే అప్పుడంతా మన వయసు గుర్తు చేసుకుంటా ఉంటాం కదండి. సో మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలుసు. సో మనం పాతగా అయిపోయామా, కొత్తగా ఉన్నామా? న్యూ బోర్న్ బేబీ అంటారు కదా, పుట్టిన బిడ్డను ఏమంటారు? న్యూ బోర్న్ బేబీ. వాళ్ళ స్కిన్ చూడండి ఎంత బాగుంటుందో, వాళ్ళ ముఖం చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. వాళ్ళ బాడీస్ ఇంకా ఈ వరల్డ్లీ ఎన్వైరన్మెంట్ లేకపోతే ఫుడ్ వీటి చేత పొల్యూట్ అయి ఉండదు. చాలా కొత్తగా జన్మించిన శిశువులు వాళ్ళలో ఉన్న స్వచ్ఛత, వాళ్ళ స్కిన్ కానీ వాళ్ళ ముఖం కానీ వాళ్ళ అవయవాలు కానీ ఎంత హెల్దీగా ఉంటాయి. ఇంకా పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుందండి, మనం పాతగా అయిపోతాం కదండి. పాతగా అయిపోయి బాడీకి అన్ని రిపేర్లు మొదలవుతాయి. కంటికి రిపేరు, చెవికి రిపేరు కదా, హార్ట్కి రిపేరు, కిడ్నీలకు రిపేరు. ఈ రిపేర్ల కొరకు మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడము, ట్రీట్మెంట్లు, ఈ సమస్యలన్నీ మనం ఎదుర్కొంటూనే ఉంటాం. ఎలీషా ప్రవక్త ఒక క్రొత్త పాత్ర తీసుకురండి అంటే అర్థం ఏంటంటే పాత పాత్రలో ఉప్పు వద్దు, ఒక కొత్త పాత్రలో ఒక కొత్త అనుభవము నీ జీవితంలో, నా జీవితంలో ఉండాలి. ఎలా వస్తుంది మన జీవితంలో క్రొత్తదనం? క్రొత్త బట్టలు వేసుకుంటే వచ్చేస్తుందా? కొత్త బట్టలు వేసుకున్న సాయంత్రానికి పాత బట్టలు అయిపోతాయి కదండి. కొన్నిసార్లు కొత్త మోజు ఒకసారి వేసుకోగానే తీరిపోద్ది, ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా అది కౌంటులోకే రాదు. మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాలి, మళ్ళీ కొత్తగా వేసుకోవాలనే ఆలోచన, అనే ఆశ. యేసే అంటున్నాడు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. నీవు క్రీస్తులో ఉన్నావా? క్రీస్తులో ఎంతమంది ఉన్నారండి? ఒకసారి మీ చేయి చూపించండి. ఐఎమ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. ఐఎమ్ ఇన్ ఇండియా అని చెప్తాం కానీ ఐఎమ్ ఇన్ క్రైస్ట్ అని చెప్పలేం. ఐఎమ్ ఇన్ రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నానని చెప్తాం కానీ ఆత్మీయంగా నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావు? ఆత్మ సంబంధంగా వేర్ ఆర్ యూ స్టాండింగ్? ఒకవేళ ప్రాంతీయ పరంగా రాజమండ్రి అనే పట్టణంలో మనం ఉండొచ్చు, లేకపోతే లైవ్లో చూస్తున్న వారు ఆయా ప్రాంతాల నుండి చూస్తూ ఉండొచ్చు. బట్ క్యాన్ యూ ట్రూలీ సే దట్ యు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్, దట్ యు ఆర్ లివింగ్ విత్ క్రైస్ట్? యేసయ్యలో నేను ఉన్నాను, యేసయ్య నాలో ఉన్నాడు అని నీవు చెప్పగలవా? ఒకవేళ క్రీస్తు నందు మనం ఉంటే మనము నూతన సృష్టి. వాట్ డస్ దట్ మీన్? నూతన సృష్టిగా మార్చబడడం అంటే అర్థం ఏంటంటే నీ ఆలోచనలు మారుతాయి, నీ పద్ధతులు మారుతాయి, నీ మాటలు మారుతాయి, నీ యొక్క పనులు చేసే విధానము మారుతుంది, నీ కోపోద్రేకాలు మారుతాయి, నీ పరిస్థితులలో ఒక గొప్ప మార్పు నీవు చూస్తావు. నీ చుట్టూ ఉన్న వారు కూడా సాక్ష్యం చెప్తారు. ఏమనంటే ఒకప్పుడున్న వ్యక్తిలాగా లేడండి, ఎంత మారాడో. ఆ సాక్ష్యం నువ్వు పొందుకున్నావా? మా అమ్మాయి చాలా మారిందండి రక్షణ పొందిన తర్వాత. మీ అమ్మ నేను గురించి సాక్ష్యం చెప్పాలి, అప్పుడే నువ్వు మారినట్లు. మీ తండ్రి నీ గురించి సాక్ష్యం చెప్పాలి, మా అబ్బాయి రక్షణ పొందిన తర్వాత చాలా మారాడండి. లేకపోతే నీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్పాలి, నా భర్త నిజంగా ఒక నూతన వ్యక్తిగా మారాడు. లేకపోతే భార్యలను గురించి భర్త దగ్గర ఒక సాక్ష్యం రావాలి, మై వైఫ్ ఇస్ అ న్యూ క్రియేషన్, ఐ కెన్ సీ అ టోటలీ డిఫరెంట్ పర్సన్. ఒక నూతన వ్యక్తిగా నేను చూస్తున్నాను. వారి యొక్క మాటలు, వారి యొక్క ఆలోచనలు, వారు పనులు చేసే విధానము, వాళ్ళ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిస్పందించే విధానము, వాళ్ళ యాంగర్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు, నిందలు వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు. ఐ కెన్ సీ అ టోటలీ న్యూ పర్సన్, ఐ కెన్ సీ అ ట్రాన్స్ఫర్మేషన్. ఒక నూతనత్వం నేను చూడగలుగుతున్నాను అని మన చుట్టూ ఉన్నవారు మన గురించి సాక్ష్యము ఇవ్వాలి. ఎలీషా భక్తుడు అంటున్నాడు, ఒక క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి. సరే, వారు తీసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి
యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. హల్లెలూయా. ఆ ఉప్పు తీసుకెళ్ళి ఎక్కడేసాడంటండి? వాటర్లో వేసాడంట. ఆ వాటర్ కంటామినేటెడ్ వాటర్. చూడండి, కొన్ని ప్రాంతాల్లో న్యూస్లో మనం చూస్తూ ఉంటాం, పాడైపోయిన నీరు లేకపోతే విష పదార్థాలు కలిసిన నీరు త్రాగడం వల్ల ఇంతమంది పిల్లలు చనిపోయారు, ఇన్ని జీవులు చనిపోయాయి. ఆ లైఫ్ స్టాక్, ఈ వాటర్ ఎక్కడైతే ప్రవహిస్తుందో కొన్నిసార్లు ఇండస్ట్రీస్ నుంచి కెమికల్ వేస్ట్ ఇట్లాంటివన్నీ నీటిలో కలిపేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్ అన్ని విషయాల్లో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటా ఉన్నారు. కానీ పూర్వకాలంలో చాలా సంవత్సరాల క్రితము ఇలాంటి సంఘటనలు చాలా ఫ్రీక్వెంట్గా మనం చూసేవారు. ఒక కెమికల్ వేస్ట్ నీళ్ళలో కలిపేశారండి. ఊరిలో బావిలోకి ఆ నీళ్లు వెళ్ళి కలిసిపోయాయి, చెరువులో వెళ్ళి కలిసిపోయాయి. అక్కడికి వెళ్ళి ఆ నీటిని తాగిన జంతువులు చనిపోయాయి. లేకపోతే పిల్లలు తెలియక వెళ్ళి ఆ నీటిని తీసుకొని తాగారు, వారికి ఆరోగ్య సమస్యలు వచ్చేసాయి. అప్పటి వరకు ఆ నీటి వలన మరణం వచ్చింది ఆ యెరికో పట్టణంలో ప్రజలకు. కానీ ఉప్పు కలిసిన తర్వాత ఆ నీటిలో దోషం లేదు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు హార్మ్ఫుల్గా ఉన్నావేమో, యేసయ్యతో లేకుండా యేసయ్యకు దూరంగా బ్రతకడం వలన నిన్ను బట్టి వేరే వాళ్ళకి నష్టమేమో, నిన్ను బట్టి వేరే వాళ్ళకి కష్టమేమో, నిన్ను బట్టి వేరే వాళ్ళకి నిట్టూర్పేమో. మేబీ యువర్ పేరెంట్స్ ఆర్ సేయింగ్, ఈ కొడుకుని ఎందుకు కన్నానని నేను ఏడుస్తున్నానండి. ఒక పెద్ద భారంగా అయిపోయారు. వీళ్ళని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు, మాట వినట్లేదు, ప్రతిదానికి ఎదురు తిరుగుతున్నారు. ఈ స్వభావాన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. ఒక పెద్ద సమస్యగా మారిపోయారండి. మా ఇంట్లో పలానా వ్యక్తి అని ఒకవేళ నిన్ను గురించి చెప్తున్నారేమో. కొన్నిసార్లు మనం ఇతరులకు కలుగచేసే బాధ మనకు తెలియదు, కానీ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి. దేవుడు లేని వారు చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటారు. ఇన్సెన్సిటివ్ అంటే అర్థం ఏంటంటే, యూ డోంట్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ అదర్స్. ఎదుటి వ్యక్తి యొక్క బాధను అర్థం చేసుకోలేం. ఒకలాంటి కఠిన హృదయము, ఒక మొద్దుబారిపోయిన పరిస్థితి అంటారు కదా, ఇన్సెన్సిటివిటీ. You don't understand what pain you're causing to others. You don't try to understand the pain that someone is going through. ఇతరులు వెళ్తున్న బాధను అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయవు. నువ్వు బాధిస్తూ ఉంటావు కానీ యు ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. పోతే పోన్లే బాధిస్తున్నాను, దానిలో ఏముంది అన్నట్లు ఫీల్ అవుతాం. ఆ నీరు అప్పటి వరకు విషపూరితంగా ఉంది, ఆ నీరు అప్పటి వరకు మరణాన్ని కలుగచేస్తుంది, ఆ నీరు వలన అప్పటి వరకు యెరికో పట్టణ ప్రజలకు ఉపయోగం లేదు. కానీ ఎలీషా ప్రవక్త ఎప్పుడైతే ఆ నీటిలో ఉప్పు కలిపారో ఆ నీరంతా ఏమైపోయిందంటే బాగుపడిపోయింది. ఆ నీటిలో ఇక మరణము లేదంట, భూమి కూడా ఇక నిస్సారముగా ఉండదు. ఒక్కసారి ఉప్పు కలపగానే ఎవ్రీథింగ్ చేంజ్డ్, అంతా మారిపోయిందండి. హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలో స్టెప్ ఇన్ అవ్వగానే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. అన్నీ మారుస్తాడు, అన్నీ మారుస్తాడు. ప్రతి పరిస్థితి మారుస్తాడు. నీ ఆరోగ్య స్థితి మారుస్తాడు, నీ మానసిక స్థితి మారుస్తాడు, నీ యొక్క వ్యాపారంలో ఉన్న పరిస్థితి మారుస్తాడు, నీ కుటుంబంలోని స్థితిగతులు మారుస్తాడు, ఆధ్యాత్మికంగా నిన్ను నిలబెడతాడు. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మ్యాజిక్ ఏంటంటే యేసయ్య నీ జీవితంలోకి రావడమే. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప మార్పులు యేసయ్య అడుగు పెట్టగానే జరుగుతాయి. చాలా మందికి అది అర్థం కావట్లేదు. ఎందుకండి దేవుడు, ఎందుకండి మతము, ఎందుకండి రూల్స్, ఎందుకండి ఇంత కష్టము, ఎందుకండి ఇంత కట్టుదిట్టంగా ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండాలి, ఇన్ని రెస్ట్రిక్షన్స్ అనుకుంటున్నావు కానీ నీకు తెలియట్లేదు. As soon as Jesus walks into your life is going to be prosperous. యేసయ్య నీ జీవితంలోకి రాగా నీకు అది కష్టమైన ప్రాసెస్ లాగా అనిపిస్తుందేమో, కానీ ఒక్కసారి ఆయన అడుగుపెట్టిన తర్వాత అన్ని పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. నిన్ను మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు అన్నిటిని కూడా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా.